హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే రీసెంట్గా అయితే ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చిందంటే ఎక్కడో చోటుకైతే కంపల్సరీ తీసుకెళ్ళాలి కదండి. వెళ్తే ఊరు వెళ్ళాలి, లేకపోతే మూవీస్కో లేకపోతే ఏదైనా బయటకి ఎక్కడికి చోటుకి తీసుకెళ్ళమని చెప్పి ఇంకా పేచీ పెడుతూ ఉంటారు కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే. ఇంకా అలాగే మేము పేచీ పెడుతుంటే ఇలా ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అనమాట. కొత్తగా అయితే పెట్టారు, 1 month వరకే ఉంటుంది అని చెప్పారని చెప్పి మేమైతే సరే చూద్దాం, టైం కూడా లేదు కదా ఎక్కువ రోజులు అని చెప్పి ఇలా వెళ్ళామన్నమాట. చూడడానికైతే బయట థీమ్ అయితే అంతా కూడా చాలా బాగుంది. సరే బయట అయితే బాగుంది, లోపలికి అయితే వెళ్ళి చూద్దామని చెప్పి బయట అయితే టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాం. టికెట్ ఈచ్ వన్ వచ్చేసి 60 rupees అనమాట. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా అయితే తీసుకోవాలని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా మేమైతే తీసుకున్నాం. ఇద్దరు పిల్లలకి కూడా టికెట్స్ అయితే తీసుకుని అయితే ఇలా లోపలికి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది వచ్చేసి త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్. ఇప్పటికైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా మాకైతే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అప్పుడు వర్షం పడుతున్న టైంలో మరి రన్ అవుతుందో లేదో తెలియదు. నేనైతే వర్షం అయితే లేదనమాట. ఇంకా అదంతా కూడా నేనైతే మీకు చూపిస్తున్నానండి. తప్పకుండా అయితే వెళ్ళండి, చూడొచ్చండి. మనమేమి బోర్ కొట్టదనమాట, మనకి బాగా టైం పాస్ అయితే అవుతుందన్నమాట. ఇదంతా కూడా త్రిబుల్ ఆర్ మూవీలో ఉన్న మూవీస్లో ఉన్న మనకి హైలైటెడ్గా చూపిస్తారు కదా కొన్ని సీన్స్ ఉండే, ఆ సీన్స్ అన్నీ కూడా ఇలా పెట్టారనమాట. థీమ్స్ ఇట్లా. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లో పులిని బంధిస్తాడు కదా మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అదనమాట. ఇక్కడ వచ్చేసి అలా అయితే అట్లా బొమ్మల రూపంలో అయితే పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లలు కూడా అయితే చూసి అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లల కోసం అయితే మనం తప్పకుండా అయితే వెళ్ళి అయితే చూడొచ్చు. ఇంకా మనం కూడా అయితే ఇక్కడ వరకు అయితే చూసి అయితే బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా మీరు కూడా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వరుసగా అంతా కూడా 1 by 1 అంతా కూడా చూసుకుంటా వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మూవీలో ఇంకా హైలైటెడ్ సీన్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది కదా, ఫైర్ వస్తుంది కదా, అక్కడ అనమాట. ఆ సీన్ అయితే ఇట్లా పెట్టారండి. అది వచ్చేసి ఈ సీన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అలాగే మిగతా అన్ని సీన్స్ కూడా ఇలాగే పెట్టారనమాట థీమ్స్ రూపంలో. ఇంకా సెట్ అయితే వేసి పెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాటు నాటు సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ స్టెప్స్ అయితే ఇలా మనకి బొమ్మల రూపంలో అయితే పెట్టి చూపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మూవీలో హైలైటెడ్ సీన్స్ వరకు అయితే తీసుకున్నారండి. ఇంకా మెయిన్ మనకి మూవీలో హైలైటెడ్ సీన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా అయితే సెట్ అయితే వేశారండి, చాలా బాగుంది. అలాగే ఇంకా బాగా హైలైటెడ్ సీన్ ఏంటంటే బోన్లో పుల్లు అన్నిటిని కూడా బంధించి తీసుకొస్తాడు కదా ఎన్టీఆర్, ఆ సీన్ అనమాట. ఆ సీన్ అయితే మనకి ఇక్కడ ఇట్లా అయితే వేసి అయితే పెట్టారనమాట. ఈ సెటప్ అంతా కూడా ఇలా అయితే పెట్టారు, చాలా బాగుందండి. ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట, మూవీలో నచ్చింది. అలాగే ఇక్కడ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదంతా కూడా ఇలా వేశారనమాట, సెట్ అయితే వేశారు. ఇలా బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి, నిజంగా చూసినట్లయితే అనిపించింది. ఇంకా మీరు కూడా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా అయితే వెళ్ళండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం తీసుకెళ్ళిపోకుండా అయితే వెళ్ళొద్దు, పిల్లల్ని అయితే తీసుకుని అయితే వెళ్ళండి. ఇంకా పక్కన అయితే బ్యాక్గ్రౌండ్లో ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అదంతా కూడా స్లోగా అయితే పెట్టారనమాట. మనం ఆ మ్యూజిక్ వింటూ ఇది చూస్తూ ఉంటే మనకి ఒకసారి మళ్ళీ త్రిబుల్ ఆర్ మూవీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇది మూవీలో హైలైటెడ్ సీన్ అయితే ఇలా పెట్టేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మూవీ స్టార్టింగ్లో ఫైటింగ్ సీను అవి కూడా పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ని అరెస్ట్ చేస్తారు కదా, అక్కడ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఉన్న సీన్ అనమాట. ఇది ఇలా పెట్టారనమాట ఇక్కడ. బాగుంది కదండి. ఇంకా నెక్స్ట్ వేరే పక్కన ఇంకొక సెట్ కూడా వేశారు కదా, అది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గారిని ఎత్తుకుంటారు కదండి, భుజాల పైకి ఎత్తుకుంటారు కదా, అదనమాట ఈ సీను. ఎన్టీఆర్ రామ్ చరణ్ భుజాలపై మోస్తూ ఫైటింగ్ అయితే చేస్తారు కదా, మూవీ ఎండింగ్లో సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అనమాట. అదైతే ఇలా పెట్టి చూపించారనమాట మనకి. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా మెయిన్ ఏంటంటే మనం వాళ్ళ సెట్ అయితే వేసి చూపించినందుకైతే మనం అయితే వెళ్ళొచ్చండి. పాపం వాళ్ళంత కష్టపడి వేసినందుకు. ఇక్కడ వచ్చేసి మన రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్నారు కదా, అలా అది అన్నమాట. ఇంకా ఇలా చూపించారు మనకి.
నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ ఫస్ట్ మూవీలో ఫస్ట్ వేస్తారు కదండి బల్లాన్ని, అదైతే ఇట్లా పెట్టారనమాట. అది మనకి అర్థం అవడం కోసం బ్యాక్గ్రౌండ్లో అలా ఎన్టీఆర్ గారి పోస్టర్ కూడా అయితే పెట్టారండి. ఇది కూడా మూవీలో హైలైటెడ్ సీన్ కదండి. నెక్స్ట్ వచ్చేసి మన మూవీకి అయితే ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, చంద్రబోస్ గారు అలాగే ఎంఎం కీరవాణి గారు అయితే వెళ్ళి తీసుకున్నారు కదా, ఆ దృశ్యం అనమాట. ఇది వచ్చేసి మన మూవీ డైరెక్టర్ గారు రాజమౌళి గారు అండి. రాజమౌళి గారిని కూడా ఇలా అయితే పెట్టారనమాట. ఇంకా చూడడానికి ఎలా అనిపించిందో మీరు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీరైతే తప్పకుండా అయితే వెళ్ళండి, బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. బాగా బోర్ కొట్టినప్పుడు మీరు ఎంజాయ్ చేయడానికి అయితే ఇది బాగానే ఉంటుందండి. మీరు తప్పకుండా అయితే వెళ్ళొచ్చు. పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తే ఇంకా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. మన వజ్ర గ్రౌండ్స్ ఉంది కదండి అక్కడ అనమాట. ఏ కన్వెన్షన్ హాల్ ఉంది కదా పక్కనే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పీవీపీలో ఇలాంటి జీప్స్ అయితే ఉంటాయి కదా, అవి వచ్చేసి 100 రూపీస్ కదండి పీవీపీలో. ఇక్కడ వచ్చేసి మనకి 50 రూపీస్కి 2 రౌండ్స్ అయితే వేస్తారండి. ఇంకా 100కి 4 రౌండ్స్ అనమాట. ఇంకా సరే మరి బయటకు వచ్చినప్పుడు పిల్లలు ఇలాంటివి కూడా కావాలని చెప్పి పేచి అయితే పెడతారు కదండి, మరి వాళ్ళ కోరికను కూడా మనం తీర్చాలి కదా. ఇంకా అలాగే వచ్చేసి నేను పిల్లలిద్దరిని కూడా ఎక్కించేసి ఇట్లా అయితే జీప్ని ఎక్కించేసేసి వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇచ్చామన్నమాట. పర్లేదండి, మీరు వెళ్ళొచ్చు. రొటీన్గా కాకోకుండా ఈ ఎగ్జిబిషన్ కొంచెం డిఫరెంట్ అయితే అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జిబిషన్ అంటే అన్ని షాప్స్ కలగలిపేసి కొట్టేసి ఉంటాయి, ఇక్కడ అట్లా ఏమీ లేదండి. వెళ్ళామా చూసామా వచ్చామా ఎంజాయ్ చేసామా అన్నట్లుగా అయితేనే ఉంటుందండి. చాలా బాగుందన్నమాట. సింపుల్గా అయితే మనం వెళ్ళేసి చూసి అయితే రావచ్చు అనమాట. బోర్ అయితే కొట్టదని చెప్పి నేను చెప్తున్నానండి. అందుకే తప్పకుండా అయితే వెళ్ళమని అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇంకా 50 కూడా వాళ్ళైతే రౌండ్స్ వేస్తున్నారండి. 50 రూపీస్కి అయితే 2 రౌండ్స్ అయితే వేస్తున్నారు. 100కి వచ్చేసి 4 రౌండ్స్ అనమాట. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఆ 2 రౌండ్స్ 4 రౌండ్స్ సరిపోదు కదండి, ఇంకా కావాలని చెప్తూ ఉంటారు కదా. ఇది స్టార్టింగ్లో అయితే ఉంటుందండి. మనకి స్టార్టింగ్లో కాబట్టి అప్పుడే అవ్వదు కదా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాక మనం ఇంకెన్ని కొని పెట్టాలో కదండి పిల్లలకి. అందుకే వీళ్ళనైతే ఇద్దరితో ఇలా 2 రౌండ్స్ ఇద్దరితో వచ్చారు. ఒక 2 రౌండ్లు అయితే గెయిన్ చేసేసి అలా తిప్పిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదండి కొనిపెట్టాల్సినవి, అవన్నీ కూడా కొనిపెట్టాలని చెప్పి అట్లా రౌండ్స్ అయితే వేయించేసి లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళంగానే మనకి జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదండి. అలాంటివి ఎక్కువ హెవీగా పెట్టుకోకుండా ఇలా తక్కువగా పెట్టారండి. కోకోనట్ జ్యూస్, ఇలాగ రోజ్ మిల్క్, అలాగే రాఫీ స్టిక్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి నాకైతే కొత్తగా కనిపించాయి అని చెప్పి స్టాల్స్ ఈ 2 కూడా చూపించాను. అలాగే చాట్ బండర్ కూడా కొత్తగా అయితే కనిపించింది. ఇవన్నీ కూడా ఒకే చోట ఎక్కువ షాప్స్ కాకోకుండా సింపుల్గా అయితే మనకి ఇంపార్టెంట్ వరకే ఉన్నాయి అన్నట్లుగా అనిపించాయి అన్నమాట. ఇంకా మనం ఎక్కువ అన్ని షాప్స్ అంటే ఎగ్జిబిషన్లో అయితే అన్నీ ఉంటాయి కదా, అలా కాకోకుండా తక్కువే ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకే చెప్పానండి, వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్లుగానే ఉంటుంది. ఎంజాయ్ చేసేసింది అందుకే చెప్పాను అనమాట. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నారనమాట. మీకు చూపిద్దామని చెప్పి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వీడియో తీస్తూ ఉన్నానండి. 60 రూపీస్ అండి, బజ్జీ అయినా అప్పడమైనా. అలాగే ఇంకా వీళ్ళ దగ్గర అయితే 60 అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ అయినా సరే 60 రూపీస్ అండి. ఇట్లా డబుల్ బ్రెడ్ పెట్టేసి అయితే ఇట్లా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నారండి. ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. ఇంకా చూడడం తినడం అలాగే ఆడుకుని రావడం, పిల్లలు అయితే ఆడుకుని రావడం, ఇంకా మనం అంతా చూసి ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కుని అయితే వస్తాం కదా. సో మనకి అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఎగ్జిబిషన్ ఏంటంటే సింపుల్గా మనకి ఏమి కావాలో ఎంతవరకు కావాలని అంతవరకే పెట్టారు కాబట్టి మనం బాగా అయితే చూసి తీసుకుని పిల్లల్ని ఎంజాయ్ అయితే చేసి అయితే రావచ్చు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇవి ఆలు అనమాట, ఆలు స్ప్రింగ్ ఫ్రైస్ అనమాట. ఇవి వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎలా చేశారు ఏంటనేది మీకు వీడియో అయితే చూపిద్దామని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాను. పిల్లలకైతే చూడగానే నచ్చింది. కాకపోతే ఏంటంటే మన పెద్దవాళ్ళకి తెలుసు అందులో ఫుడ్ కలర్ అయితే బాగా ఉందని చెప్పి పెద్దవాళ్ళకి అయితే బాగా తెలుసు. కానీ పిల్లలు అయితే చెప్పిన వెంటనే కదండి చూడగానే అట్రాక్షన్గా ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడైతే కావాలని చెప్పి పేచి పెట్టారనమాట. ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్. ఇది కూడా సరే అని చెప్పి నేను ఇంకా పిల్లలకి ఒకటన్నా, మరి వాళ్ళు అడిగారు కాబట్టి ఒకటన్నా ఇప్పించాలి కదండి, ఆ ఒకటన్నా ఇప్పిద్దామని చెప్పి ఇలా అయితే తీసుకెళ్ళి ఒకటైతే చూపించి ఇలా అయితే తీసుకొచ్చి ఇప్పించాను అనమాట పిల్లలకి. వాళ్ళు ఎలా మేకింగ్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే ఆలుని అయితే కట్ చేసి ఒకళ్ళకైతే
పెట్టేసి ఇట్లా అయితే లాగుతున్నారనమాట. మనకి అందులో కొంచెం మిస్టేక్ అయినా సరే ఆలు అయితే కట్ అయిపోతుంది. అలా కట్ అవ్వకుండా బాగా అలవాటు పడ్డారు కదండి వాళ్ళు అలా చేయడంలో. ఇంకా అలా చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వైట్ సాస్ అలాగే ఇంకా టొమాటో కచప్ అయితే వేసి మనకైతే ఇస్తారనమాట. ఒక పేపర్లో అయితే పెట్టేసేసి వీటికి ఇంకా పిల్లలందరూ కూడా టెంప్ట్ అవుతూ ఉంటారండి ఆ కలర్కి. ఇంకా నేను కూడా సరే టేస్ట్ చేద్దామని చెప్పి ఇలా టేస్ట్ అయితే చేస్తూ ఉన్నానండి. బాగానే అనిపించింది. సరే ఇంకా మీరు కూడా తినండి అని చెప్పి పిల్లలకైతే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఎంతటితోనే అవదు కదండి, ఇంకా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా చూసి ఎక్కేసి తినేసి అయితే వచ్చేసామండి. వీడియో అయితే ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.